దీంట్లో ఉంటే ప్రొడక్ట్స్ సబ్బు, సరుపు, షాంపూ ఇవన్నీ చెప్పగల లిస్టు. నాకు ఇప్పుడే భయమైంది. నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, వీడేమో సబ్బులు, సరుకులు, షాంపూలు అంటున్నాడు. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతలేదు. సో ఒక 9 నెలలు అని బతిలాడించుకున్నా. ఎందుకంటే నాకు ఎంతసేపు నా మైండ్లో ఏముందంటే ఇది సబ్బుల కంపెనీ, ఇది మనకు వర్కౌట్ కాదు. మనం చదివే బీటెక్ కి సబ్బుల కంపెనీకి సంబంధం లేదు, నేను చెయ్యంటారా అని చెప్పి ఒక 9 నెలలు బతిలాడించుకొని మీటింగ్ పోయినా. 9 నెలల తర్వాత మీటింగ్కి వెళ్ళి హైత్ నగర్ లో సైదుల్ సార్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా అసలు వెస్టీజ్ డబ్బులు ఎట్లా వస్తాయి, అసలు వెస్టీజ్ అంటే ఏంది, నేను అనుకున్నట్టు ఇది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీనా, సబ్బులు అమ్ముకునే కంపెనీయా, అసలు ఎందుకు జనాలు దీంట్లోకి రావట్లేదు, నేను 9 నెలలు రాకపోవడానికి రీజన్ ఏంది. సో అక్కడ ఆ మీటింగ్ మొత్తం నాకు 2 గంటల సేపు కంప్లీట్ గా ఈ బిజినెస్ పైన క్లారిటీ వచ్చిన తర్వాత 10 మీటింగ్లు అటెండ్ అయ్యి ఈ బిజినెస్ పైన పూర్తి అవగాహన తీసుకొని అదే పార్ట్ టైం కాలేజ్ చేసుకుంటూ పార్ట్ టైం చేసిన. నేను తీసుకున్న ఇన్కమ్ ఎంత అంటే పార్ట్ టైం గా 54,000 తీసుకున్నా అదే పార్ట్ టైం ఇంజనీరింగ్ చదువుకుంటా. ప్రజెంట్ ఇప్పుడు నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. 23 సంవత్సరాలు నా ఏజ్. ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం స్టార్ట్ చేసిన. హైయెస్ట్ ఇప్పుడు నేను తీసుకుంటున్న ఇన్కమ్ 1,17,800 రూపాయలు. రీసెంట్ గా 18 lakhs పెట్టి కార్ పర్చేస్ చేసిన, అది మా అమ్మ గిఫ్ట్ ఇచ్చిన. 2 ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్ళేసి వచ్చిన. ఒక అక్క ఇంట్లో మ్యారేజ్ 20 lakhs పెట్టి నేనే చేసిన. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక మంచి ఆపర్చునిటీని పట్టుకొని ఈ బిజినెస్ గురించి తెలుసుకొని ఒక 2 సంవత్సరాలు కష్టపడితే ఇవన్నీ ఫుల్ఫిల్ అయినాయి. సో ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవచ్చలేదా?